మహాకుంభమేళా చివరి ఘట్టానికి చేరుకుంది. భారతదేశం నుంచే కాదు దేశ విదేశాల నుంచి భక్తులు పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి తరలి వస్తున్నారు. సాధారణంగా పుణ్యతిథుల్లో నదీ స్నానం చేస్తారు. మహాకుంభమేళాలో వచ్చే విశేష తిథుల్లో స్నానం చేయడాన్నే రాజస్నానం అంటారు. మహాకుంభమేళాలో మొత్తం 6 రాజస్నానాలుంటాయి. జనవరి 13న పుష్య పౌర్ణమి రోజున మొదటి రాజస్నానం నిర్వహించారు. రెండో రాజస్నానం మకర సంక్రాంతి రోజున జనవరి 14న జరిగింది. జనవరి 29 మౌని అమావాస్య రోజున మూడో రాజస్నానం జరిగింది. పవిత్రమైన వసంత పంచమి నాడు ఫిబ్రవరి 3న నాలుగో రాజస్నానం నిర్వహించారు. ఇక ఐదవ రాజస్నానం మాఘ పౌర్ణమి రోజున అంటే ఫిబ్రవరి 12న జరిగింది. కుంభమేళాలో 6 రాజస్నానాల్లో పాల్గొనడం వల్ల సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని, సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని ప్రజల విశ్వాసం. 5 రాజస్నానాలు పూర్తయి 6వ రాజస్నానం కోసం ఎదురుచూస్తున్నారు భక్తులు. మహాశివరాత్రి ఫిబ్రవరి 26కే వస్తూ ఉండడం, అదే రోజు కుంభమేళా ముగింపు రోజు కావడంతో కొన్ని కోట్ల మంది ప్రయాగ్రాజ్ వచ్చే అవకాశం ఉంది. మహాకుంభమేళా 144 ఏళ్లకొకసారి వస్తుంది. ఈసారి ముగింపు రోజున శివరాత్రి రావడం, ఆ సందర్భంగా కుంభమేళాలో స్నానమాచరించడం అరుదైన అవకాశంగా భక్తులు భావిస్తున్నారు. అసలే మహాకుంభమేళాలో రద్దీ భారీగా ఉంది. ఇక మహాశివరాత్రి రోజున మామూలుగా రద్దీ ఉండదు. అలాంటి అరుదైన సమయంలో భారీగా తరలి వచ్చే భక్తుల రద్దీని కంట్రోల్ చేసేందుకు యూపీ ప్రభుత్వం కొత్త ప్లాన్స్ ను సిద్ధం చేసింది. ఇది 144 సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన యాదృచ్ఛికమని పండితులు చెబుతున్నారు. ఆ క్రమంలో శివుని ఆరాధనలో సంగమంలో స్నానం చేయడం ద్వారా భక్తులకు ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు అంటున్నారు. ఈ కారణంగా ప్రయాగ్రాజ్లో జనసమూహం మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే దీనికోసం ప్రభుత్వం కొత్త ప్లాన్స్ అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం, పోలీసులు, రైల్వే అధికారుల సహకారంతో కొత్త ప్రణాళికను రూపొందించారు. వంతెనలపై తోపులాటలు జరగకుండా, జనసమూహం పెరగకుండా ఉండేందుకు గాను ప్రత్యేక ఫుట్ఓవర్ బ్రిడ్జ్లుంటాయి. దీంతో పాటు వారణాసి జంక్షన్ కాంట్ రైల్వే స్టేషన్ వద్ద హోల్డింగ్ ప్రాంతాన్ని పెంచాలని నిర్ణయించారు. ఒకే చోట రద్దీని నివారించడానికి వివిధ మార్గాల్లో ప్రయాణించే ప్రయాణికులకు ప్రత్యేక హోల్డింగ్ ప్రాంతాలుంటాయి. మహాకుంభమేళా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళాలో ఇప్పటివరకు 60 కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు చేసినట్టుగా యూపీ సర్కార్ అధికారికంగా ప్రకటించింది. మహాకుంభమేళాకు దేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఫిబ్రవరి 22న సాయంత్రం 6 గంటల వరకు 1.29 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 60.2 కోట్లకు పైగా భక్తులు సంగమంలో పుణ్య స్నానాలు చేసినట్టుగా యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 26 నాటికి ఈ భక్తుల సంఖ్య 65 కోట్లకు పైగా చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈసారి మహాకుంభమేళాలో 40 కోట్ల మంది భక్తులు పవిత్ర సంగమంలో స్నానమాచరిస్తారని యూపీ ప్రభుత్వం మొదట అంచనా వేసింది. కానీ ప్రభుత్వం అంచనా ప్రకారం ఇప్పటికే 60 కోట్ల మందికి పైగా భక్తులు స్నానమాచరించారు. 73 దేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఒక్క నేపాల్ నుంచే 50 లక్షల మందికి పైగా స్నానం చేయడానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. వరల్డ్ పాపులేషన్ రివ్యూ అలాగే ప్యూ రీసెర్చ్ ప్రకారం భారతదేశ జనాభా సుమారు 143 కోట్లు. ఇందులో సనాతన ధర్మాన్ని అనుసరించే వారి సంఖ్య దాదాపు 110 కోట్లు. అలాగే ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని అనుసరించే వారి సంఖ్య 120 కోట్లు. ఈ విధంగా స్నానాలు చేసిన వారి సంఖ్యను ప్రపంచంలోని సనాతనుల సంఖ్యతో పోల్చి చూస్తే 50% పైగా ప్రజలు ఇప్పటి వరకు త్రివేణి సంగమంలో స్నానం చేశారు. దేశంలోని మొత్తం జనాభాతో స్నానాలు చేసిన వారిని పోల్చి చూస్తే ఇది 55% అవుతుంది. అంటే దేశంలోని మొత్తం జనాభాలో దాదాపు 55% పైగా ప్రజలు త్రివేణి సంగమంలో స్నానాన్ని ఆచరించారు. సనాతన ధర్మానికే గర్వంగా నిలుస్తోంది మహాకుంభమేళా. చరిత్రలో ఎన్నడూ లేనంతగా భక్తులొచ్చారు, వస్తూనే ఉన్నారు. ప్రయాగ్రాజ్ జనారణ్యాన్ని తలపిస్తోంది.
మరో 3 రోజుల్లో ఈ మహాపర్వం ముగుస్తూ ఉండడంతో జనం పోటెత్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సౌజన్య అందిస్తారు. గర్వ్ మహాకుంభ పర్వ్ ఎస్ సనాతన ధర్మానికే గర్వంగా నిలుస్తోంది ఈ మహాకుంభమేళా పర్వం, మహాకుంభమేళా పండుగ. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగగా పిలువబడుతోంది ఈ మహాకుంభమేళా. ఎందుకంటే మహాకుంభమేళా 2025కి వచ్చిన భక్తులు ఇంకెక్కడ కూడా హాజరు కాలేదు. అంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ అని చెప్పి. మనం చూస్తున్నాము కోట్లలో భక్తులు ఇక్కడికి హాజరవుతూ ఉన్నారు. మహాకుంభమేళాలో పాల్గొని మహాకుంభమేళా అమృత గడియలు బ్రహ్మ ముహూర్తంలో త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతి నదీమ తల్లులు ఒక్కటై ఉరకలేస్తున్న త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే పుణ్యం కలుగుతుంది, స్వర్గలోకం ప్రాప్తిస్తుంది, పునీతులు అవుతాము అని కూడా ఎక్కడెక్కడి నుంచో ఇన్ని కోట్లలో భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. అటువైపు అంతా కూడా ఆల్రెడీ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి వెళ్తున్న వాళ్ళు మనం చూస్తే వాళ్ళ నుదుట మీద చందన టీకా ఉంటుంది. ఎవరైతే త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారో వాళ్ళు అలా నుదుటన చందన టీకా వేయించుకొని వెళ్తూ ఉన్నారు. అయితే ఇటు సైడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు పుణ్యస్నానం ఆచరించేందుకు త్రివేణి సంగమం ఘాట్ దిశగా ప్రయాణం చేస్తున్న వాళ్ళు. ఇక్కడ నుంచి 1.2 కిలోమీటర్స్ ఉంది సంగం. అంటే నార్మల్ డేస్ లో ఊరికే పక్కనున్న ఒక వీధికి వెళ్ళడానికే బైక్ సైకిల్ లేకుండా ఎవరు కూడా వెళ్లరు. అలాంటిది ఇక్కడ ఈ మహా కుంభమేళా కోసం వచ్చిన భక్తులందరూ కూడా కిలోమీటర్ల కొద్దీ నడుస్తూ ఉన్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. భక్తి వాళ్ళని ఎక్కడా కూడా ఆగనివ్వట్లేదు, అలా నడిపిస్తూనే ఉంది. సో ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా పండుగ వాతావరణాన్ని మనం చూస్తున్నాము. 42వ రోజు ఈ రోజు మహాకుంభమేళా. అంటే 45 రోజుల పాటు కూడా ఈ మహాకుంభమేళా జరగనుంది. 3 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో భక్తులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో తండోపతండాలుగా తరలి వస్తూ ఉన్నారు. ఒక్క ఫిబ్రవరి 14th నాడే 1 కోటికి పైగా భక్తులు ఇక్కడ హాజరవడం చూసాము. తర్వాత ఫిబ్రవరి 18th కి కూడా 1 కోటికి పైగా హాజరవ్వడం చూసాం. అంటే ఈ రీసెంట్ డేస్ లో అంటే లాస్ట్ డేస్ లో ముగింపు దశకు చేరుకోవడంతో ప్రతిరోజు కూడా 1 కోటికి పైగానే భక్తులు హాజరవుతూ ఉన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నా సరే ఎక్కడా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు కూడా సవ్యంగా చేసుకుపోతుంది. ఇన్ఫాక్ట్ సర్వశక్తులు ఒడ్డుతోంది యూపీ ప్రభుత్వం. పుణ్యస్నానం ఆచరించిన మహిళలు ఆ ఘాట్ త్రివేణి సంగమంలో నుంచి జస్ట్ ఒక 10 అడుగులు వేయగానే వాళ్ళకి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ని కూడా ఏర్పాటు చేయడం మనం ఆల్రెడీ చూసాము, చూపించడం కూడా జరిగింది. సో ఎక్కడ కూడా అంటే ఎటువంటి అవాంతరాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కడికక్కడ కూడా చాలా పకడ్బందీగా పోలీస్ యంత్రాంగం కూడా పనిచేస్తుంది. సోషల్ మీడియాలో ఏవైతే కొన్ని అకౌంట్స్ సోషల్ మీడియా అకౌంట్స్ ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అలాగే ఫేస్బుక్ ఖాతాల్లో మహిళలు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న అలాగే స్నానం చేస్తున్న ఫొటోస్ అండ్ వీడియోస్ ని అప్లోడ్ చేశారో ఆ అకౌంట్స్ ని కూడా యూపీ ప్రభుత్వం గుర్తించడం జరిగింది. గుర్తించిన అనంతరం బ్లాక్ చేయించడం కూడా జరిగింది. సో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా యూపీ పోలీస్ యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు పకడ్బందీగా పరిశీలిస్తూనే ఉంది. అండ్ ఎప్పటికప్పుడు అంబులెన్సులు కూడా ఇక్కడ మనకి ఉంటూనే ఉంటున్నాయి. అంటే ఎవరైనా సరే స్పృహ తప్పి పడిపోయే అవకాశాలు ఉంటాయి. బికాజ్ ఏమి ఎండ ఇది, పగలేమో భీకరమైన ఎండ కనిపిస్తుంది, రాత్రి అయితేనేమో భీకరమైన చలి వాతావరణం ఉంటుంది. సో ఎక్కడ కూడా ఎండని చలిని లెక్క చేయకుండా రోజులో ప్రతి క్షణము కూడా భక్తులు ఇక్కడ అలా నడుచుకుంటూ వారి ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాము అసలు అక్కడ ఇసుకేస్తే రాలనంత మంది మనకి కనిపిస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా తండోపతండాలుగా తరలి వస్తూ ఉన్నారు. ప్రపంచంలోనే ఆధ్యాత్మిక పండుగ ముగియబోతోంది 3 రోజుల్లో. సో ఫస్ట్ నుంచి కూడా చెప్తూనే ఉంది యూపీ ప్రభుత్వం 45 రోజుల పాటు మాత్రమే ఈ మహాకుంభమేళా జరుగుతుంది. ఎందుకంటే ముహూర్తము ఘడియలు చూసి నిర్ణయించబడింది కాబట్టి. సో ఎక్కడ కూడా ఎటువంటి పొడిగింపు లేదు. పొడిగిస్తారు అనే ప్రచారం జరిగినా సరే లేదు, పొడిగించట్లేదు అని కూడా స్పష్టం చేయడం జరిగింది. కొంతమందితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. భక్తులు आप कहां से आया? मैं बिहार से आई। कैसे लगे? बहुत अच्छा। स्नान हो गया त्रिवेणी संगमम में? शुभ मुहूर्त में मैंने स्नान की 7 बजे के लगभग। मैं पटना से आई हूँ
बहुत डर रही थी आने के पहले, लेकिन बहुत अच्छा लगा। టీకే థ్యాంక్ యూ రైట్ అది సో చాలా బాగా జరిగింది అంతా కూడా బాగుంది అని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు మరికొంతమందితో నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తాను కహా సే ఆయా हम झारखंड से आए। झारखंड हाँ कैसे लगे अच्छा लगे, बहुत अच्छा लगे। हाँ आपका स्नान हो गया त्रिवेणी संगमम में हाँ, हो गया हो गया। ओके कब जाएंगे अभी जा रहे हैं और अभी अयोध्या जाएंगे। अभी दूसरे जगह जाना है, राम मंदिर सोचे हैं जाने के लिए, तो वहाँ भी जा लेंगे। फिर काशी थोड़ा हरिद्वार जाना है। फैसिलिटीज अच्छे हाँ है, ऑलमोस्ट बढ़िया ही है। पब्लिक ज्यादा है ना, तो जहाँ तक पॉसिबल हो सका कर बढ़िया है, तब पर भी बहुत बढ़िया है। థ్యాంక్ యూ రైట్ అది ఎక్కడ కూడా అంటే జనాలు ఎక్కువగా రావటం వల్ల కొన్ని ఏర్పాట్లు అంటే ఎంత మంచి ఏర్పాట్లు చేసినా సరే కొన్ని సార్లు ఇబ్బందులు అయితే తలెత్తడం చూస్తూ ఉంటాము आप कहाँ से आया नई दिल्ली से। दिल्ली से नई दिल्ली से। ओके हाँ, कैसे लगे बहुत अच्छा लगा। हाँ जी। आपका स्नान हो गया त्रिवेणी संगमम हाँ में जी, हाँ जी। हम कल रात आए थे, सुबह स्नान किया, फिर हनुमान जी के मंदिर गए, तब आए हैं। ओके अच्छा, बाकी कब जाएंगे अब जा रहे हैं, अब जा रहे हैं अब हम अपने गंतव्य की ओर जा रहे हैं। फैसिलिटीज अच्छे बहुत अच्छी है, बहुत अच्छी सुविधा है। योगी मोदी जी के लिए धन्यवाद है, बहुत अच्छी बहुत दिल से धन्यवाद है। हम सनातन धर्म के साथ हैं। రైట్ అది నేను ఫస్ట్ చెప్పినట్లే సనాతన గర్వ్ మహాకుంభ పర్వ్ నిజంగా సనాతన ధర్మాన్ని నిలబెట్టే విధంగా సనాతన ధర్మం గర్వించేలానే ఈ మహాకుంభ పండుగ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది సో మరికొంతమందితో మాట్లాడదాము आप कहाँ से आया हम गोरखपुर से। గోరఖ్పూర్ से कैसे लगे ठीक है, बहुत अच्छा। ఓకే రైట్ అది సో మొత్తంగా మనం చూస్తున్నాము జై శ్రీరామ్ హర హర మహాదేవ్ జై గంగా జై యమున జై సరస్వతి అనుకుంటూ భక్తులందరూ కూడా పుణ్యస్నానం ఆచరించిన అనంతరం చందన టీకా పెట్టుకుని అలా కదులుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము మరికొంతమంది అటు సైడ్ వెళ్లే వాళ్ళందరూ కూడా ఇప్పుడు పుణ్యస్నానం ఆచరించేందుకు వెళ్తూ ఉన్నారు సో మొత్తంగా ఇది ఇక్కడ వారితో మాట్లాడదాము సో మీ స్నానం అయిపోయిందా ఓకే ఎక్కడి నుంచి వస్తున్నారు హైదరాబాద్ నుంచి వస్తున్నాం। హైదరాబాద్ ఏం చేస్తుంటారు మేము జనరేటర్ మెకానిక్। ఎప్పుడు స్టార్ట్ అయ్యారు అసలు మేము శుక్రవారం స్టార్ట్ అయినాం కాచిగూడ స్టేషన్ నుంచి। हर हर महादेव, जय श्री राम, महाकुंभ मेल, जय श्री राम। ఫ్రైడే స్టార్ట్ అయ్యాం మేడం మేము। నిన్న సాటర్డే ఈవినింగ్ దిగాము, నైట్ మొత్తం పడుకున్నాము, పొద్దున్న లేచాము, స్నానం చేశాము, కుంభమేళ స్నానం చేశాము, దర్శనం చేసుకున్నాము హనుమంతుంది టెంపుల్ కూడా। నెక్స్ట్ ఇప్పుడు అయోధ్య వెళ్దామని అనుకుంటున్నాము, తర్వాత వారణాసి వెళ్దాం అనుకుంటున్నాము। మొత్తం అన్ని టెంపుల్స్ తిరిగి వెళ్ళాలని పెద్ద ప్లాన్ వేసుకుని వచ్చినట్టున్నారు మేము 3 తిరగాలనుకున్నాం, 3 తిరిగే వెళ్తాం। నేనైతే ఫిక్స్ అయినా, పక్కా పోతా। 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళా కావడం వల్ల దేశం నలుమూల నుంచే కాకుండా మనకి వేరే దేశాల నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తున్నారు। ఈ క్రౌడ్ ని మరియు ఇక్కడ ఆచారాలు సాంప్రదాయాలు చూసి వాళ్ళు తెలుసుకుంటున్నారు అనమాట। నాకు వేరే విదేశాల వాళ్ళు కూడా కనిపించారు। ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి, మీరు తొందరపడి తెలియకుండా మనీ ఎక్కువ ఖర్చు పెట్టుకోకండి। ఒక 5 మినిట్స్ స్పెండ్ చేసి ఎవరైనా ఇక్కడ లోకల్ వాళ్ళని కొంచెం అడిగిరు అనుకోండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది। యూపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో మంచి ఏర్పాట్లు అయితే చేసింది। మరికొంతమంది తెలుగు వాళ్ళు పుణ్య స్నానం ఆచరించి పునీతులయ్యి మళ్ళీ వాళ్ళు రిటర్న్ అవుతూ ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అనేది హలో సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు మేము ఏలూరు డిస్టిక్ జంగారెడ్డిగూడ నుంచి అండి జంగారెడ్డిగూడెం అవునండి ఎప్పుడు స్టార్ట్ అయ్యారు జంగారెడ్డిగూడెం నుంచి గురువారం నైట్ అండి గురువారం నైట్ బయలుదేరామండి నిన్న సాయంత్రానికి అక్కడికి వచ్చామండి తర్వాత ఈ రోజు ఇక్కడికి వచ్చామండి అయిపోయిందా మరి పుణ్యస్నానం అండి స్నానం అయిపోయింది పుణ్య స్నానం అయిపోయిందండి ఈ దర్శనం చేసుకున్నామండి ఏది లేటే బడే హనుమాన్ టెంపుల్ కూడా దర్శనానికి వెళ్ళి వచ్చామండి ఎలా అనిపిస్తుందండి మీకు దర్శనం అంతా కూడా బాగా జరిగిందా చాలా బాగుందండి అన్ని బాగున్నాయండి అమ్మ మీరు చెప్పండి 144 ఏళ్లకు వచ్చిన మహాకుంభమేళ ఇది ఈ మహాకుంభమేళలో మీరు రావటం జరిగింది ఎలా అనిపిస్తోంది బాగుందండి, చాలా బాగుంది, అంత బాగుంది। ఆచరించారా? ఉదయాన్నే 6 గంటలకు వెళ్ళామండి స్నానానికి 6 గంటలకు వెళ్ళి చేసామండి బాగా రష్ గా ఉంది అక్కడ రష్ గానే ఉందండి బాగా రష్ గానే ఉందండి ఫుల్ 6 గంటలకు చాలా మంది ఎక్కువగా ఉన్నారండి ఒక 2 గంటలు పట్టిందండి అక్కడ స్నానం చేసి వచ్చామండి మరి ఆ నీళ్లు మళ్ళీ తీసుకొని వెళ్తున్నారా తీసుకున్నామండి బాటిల్ నింపుకున్నామండి మొత్తం 5 లీటర్ల వరకు తీసుకున్నామండి గూడెం మొత్తం పనిచేస్తారా పంచేస్తాం మా లైన్ లో అందరికి పంచి పెడతామండి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చెప్పారండి తీసుకుని రమ్మని మేము వచ్చి 4 రోజులు అయింది
4 రోజుల నుంచి ఇక్కడే తిరుగుతున్నాం. ప్రతిరోజు పుణ్యస్నానం ఆచరిస్తున్నారా? నిన్న ఒకసారి వచ్చినాం, మళ్ళీ ఇవాళ ఒకసారి వచ్చినాం. ఎలా అనిపిస్తుంది? అంత బాగుందా? మంచిగా అనిపించిందండి. బాగానే ఉంది, అంతా బాగుంది, అంత మంచిగానే ఉంది. జనాలు అంతా చూసినాం, గుళ్ళు గాడికి పోయినాం, అన్ని చూసి వచ్చినాం, దర్శనాలు అందినాం. ఇక్కడికి కూడా పోయి ఆంజనేయ స్వామి కాడికి కూడా అంతలక్క పోయినాం. ఇంకోసారి పోవాలండి. మంచిగా తిరిగినాం అండి, బాగానే. అమ్మా నువ్వేం చెప్తావు? అంతా మంచిగానే అయ్యిందా? అంత మంచిగానే అయింది. నేను ఆపేయాను, అంత మంచిగానే ఉంది. అన్ని గుళ్ళు చూసాం, అంత బాగానే ఉంది. ఇది నదీ స్నానం ఫస్ట్ టైం మొదటిసారా? ఇంతకు ముందు చేసావా? ఈ ఫస్ట్ సారి. మీరేం చెప్తారు? చదువుకుంటున్నారా లేదా జాబా? చదువుకుంటున్నా. ఎలా అనిపిస్తుంది కుటుంబంతో రావడం? సంతోషమేనా? చాలా హ్యాపీగా ఉందండి. అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటది, ఇక్కడ వేరే భాష ఉంటది. సో ఆ భాష ప్రాబ్లమ్స్ ఏమైనా ఎదురయ్యాయా? అదేం లేదు, మా అన్న ఉన్నాడు కదా, మొత్తం చూసుకుంటాడు. మా అన్నకు వచ్చు హిందీ, చూసుకుంటాడు. మీరు చెప్పండి, మీరేం చెప్తారు? ఇంత మందిని భుజాల మీద వేసుకొని తీసుకొచ్చారు, ఏం చెప్తారు? దీనికి కర్తకరం అంతా మా నాన్న అండి. మా నాన్న ఎంత చేసాడు అందుకే తీసుకొచ్చాను. అంతా బాగుందండి, ఎవరైనా రావచ్చు, ఎవరు భయపడక్కర్లేదు. ఏం ఎందుకు కొద్దిగా వస్తే పర్లేదు, మేనేజ్. కాకపోతే కొద్దిగా నడవాలి, అదొక్కటే చాలు. మరి నడక కష్టం అనిపించిందా అమ్మా? ఎక్కువ లేదు, కష్టం అనిపించలేదు, అంత బాగానే ఉంది, కష్టం ఏం అనిపించలే. ప్రయాగ్రాజ్ వచ్చిన భక్తులు తప్పనిసరిగా దర్శించుకునేది బడే హనుమాన్ ఆలయాన్ని. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం తర్వాత భక్తులు బడే హనుమాన్ ఆలయానికి క్యూ కడుతూ ఉంటారు. ఆ పక్కనే ఆదిశంకరాచార్యులు విమాన గోపురం కూడా ఉంటుంది. అక్కడి నుంచి మరిన్ని డీటెయిల్స్ సౌజన్య అందిస్తారు. జై రామదూత హనుమాన్ కి జై. జై హనుమాన్. ఇప్పుడు మనం లేటే హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాము. బడే హనుమాన్ టెంపుల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఒకవైపు ఆది శంకరాచార్యుల విమాన స్తూపం కూడా ఉంది. సో రెండు వైపులా కూడా దర్శనం కోసం భక్తులు విపరీతంగా వస్తూ ఉన్నారు. ఇక్కడంతా కూడా భక్తజన సంద్రోహంగా కనిపిస్తోంది. జంక్షన్ మొత్తం కూడా, అంటే ఒకవైపు ఆది శంకరాచార్యుల స్తూపం, మరొక వైపు బడే హనుమాన్ టెంపుల్ ఉంది కాబట్టి సో భక్తులందరూ కూడా రెండింటిలో దర్శనం చేసుకునేందుకు ఇక్కడికి విపరీతంగా వస్తూ ఉన్నారు. సో జై హనుమాన్, జై శ్రీరామ్ అంటూ కూడా భక్తులందరూ దర్శనం చేసుకుని కదులుతూ ఉన్నారు. చాలా ఎక్కువ తాకిడి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ జంక్షన్ లో. ఎందుకంటే జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ హనుమాన్ టెంపుల్ లో దర్శనం కోసం భక్తులు వస్తున్నారు కాబట్టి సో ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాము. పుణ్యస్నానం చేశారా? కుంభమేళ చేసాం, చాలా బాగుంది. కుంభమేళ ఏర్పాటు చాలా బాగుంది. 144 ఏళ్లకు వచ్చిన కుంభమేళ, ఈ మహా కుంభమేళలో మీరు ఇలా రావటం అదృష్టంగా భావిస్తున్నారా? చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. ఏర్పాట్లన్నీ బాగున్నాయా? బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి ఏర్పాటు. ఫుడ్ అలా కష్టాలు ఏమైనా ఉన్నాయా? ఏం తెలియదు, ఇంకేమి ముందు స్నానం చేసాం అంతే. ఫుడ్ గిడ్డు చూడాలి ఇంకేమి. ఇప్పుడు రిటర్న్ ఎప్పుడు? రేపు. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు వెంకటేష్ అండి, నేను ఖమ్మం డిస్టిక్ నుంచి వచ్చాను. మీ ఇద్దరం ఖమ్మం డిస్టిక్ అండి. వాళ్ళిద్దరు బళ్ళారి నుంచి వచ్చారు, మేము హైదరాబాద్. మేము ఐదుగురం కలిసి వచ్చాము. ఒక ట్రావెల్ బస్ లో వచ్చాము. ట్రావెల్ బస్ లో వచ్చి ఇక్కడ కలిసాం మేమందరం. ఇక్కడ స్టార్టింగ్ ఎక్కడైతే కలిసామో కలిసిన దగ్గర నుంచి మొత్తం ట్రిప్ అయిపోయే వరకు అందరం కలిసి వెళ్దాం అని చెప్పేసి మేము ఇక్కడనే ఫ్రెండ్స్ అయ్యి అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ అరియల్ ఘాట్కి వెళ్ళి అక్కడ స్నానం చేసాం సెక్టార్ 23లో స్నానం అయిపోయిన తర్వాత శివాలయం పార్క్ అని చెప్పేసింది. మన భారతదేశంలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలను ఒకే దగ్గర ఏర్పాటు చేసి వాటన్నిటిని యూపీ గవర్నమెంట్ మంచిగా ఏర్పాటు చేసింది. భక్తుల సౌకర్యార్థం అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ. అంటే ఇంటి దగ్గర ఉండి అందరూ కొంతమంది భయపడుతున్నారు, ఆ కుంభమేళాకి వెళ్తే ఎలా ఉంటుందో, ఆ జనంలో ఆ తొక్కిసలాట్లు జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు. కానీ ఒక స్పెషల్ డేట్స్ లో తప్ప అదర్వైజ్ మిగతా డేస్ లో అన్ని విధాలుగా మంచిగా ఉంది. సౌకర్యాల విషయంలో అయినా సరే, ఇక్కడ ఏర్పాట్ల విషయంలో అయినా సరే అన్ని మంచిగా. మీరు ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎవరైనా రావాలి అనుకుంటే రావచ్చు, నో ప్రాబ్లం. మాది దర్శనం అయిపోయిందండి. నెక్స్ట్ బడే హనుమాన్ టెంపుల్ కి వెళ్ళాం. తర్వాత అలోపీదేవి, అంటే మన భారతదేశంలో మొత్తం 18 శక్తిపీఠాల్లో ఇక్కడ అలోపీదేవి శక్తిపీఠం ఒకటి ఉంది. ఆ శక్తిపీఠానికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము ఇక్కడికి ప్రయాగరాజ్ వచ్చి 3 రోజులు అవుతుంది. 3 రోజుల్లో ఇప్పుడు ఇక్కడ వరకు అయితే మా ట్రిప్ అయిపోయింది. నెక్స్ట్ అయోధ్య, ఆ తర్వాత వారణాసి వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయినామండి. చాలా సంతోషంగా ఉందండి మేము ఇక్కడికి రావటం. ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత హ్యాపీగా ఉంటుందని. సో నెక్స్ట్ మేము అయోధ్య వెళ్తామండి. ఇక్కడ ఈ టూర్ అంతా అయిపోయింది మాకు. సో ఇక్కడికి వచ్చాక మేము అంతా ఫ్రెండ్స్ అయ్యాం. యాక్చువల్లీ మాకు ఎవరు తెలియదు, ఇక్కడికి వచ్చాక అందరం ఫ్రెండ్స్ అయిపోయాం. చాలా బాగుందండి. ఈ భాష తెలియని నగరంలో మన వాళ్ళు కనిపించారంటేనే ఆనందం వేరేగా. ఇప్పుడు మాకు ఇక్కడ లాంగ్వేజ్ మాకు కొంచెమే వచ్చు, నాకు కొంచెం వచ్చు, అందరికి కొంచెమే వచ్చు. కానీ ఇక్కడ మనకి ఎవరు ఏంటనేది తెలియదు. కానీ ఇక్కడికి వచ్చాక మేము అందరం ఫ్రెండ్స్ అయ్యాం. కానీ మాకు వచ్చి రాని భాషతోనే ఇక్కడ మేము 3 రోజుల నుంచి ఇక్కడే గడుపుతున్నాం. ఇంకా 3 రోజులు గడపాలనుకుంటున్నాం. సో భాష అనేది ప్రాబ్లం కాదు, మన ఎమోషన్స్, మన అనుభవాలు అన్ని ఇక్కడ షేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళా కాబట్టి
కంపల్సరీగా పార్టిసిపేట్ చేయండి. మన తెలుగు రాష్ట్రాల్లో నదికి పుష్కరాలు ఎలా అయితే చేస్తారో 12 సంవత్సరాలకు ఒకసారి, అలాంటి పుష్కరాలని 12 పుష్కరాలు ఒకసారి ఎట్లయితే అయితే ఎలా జరుగుతుందో అలా 144 సంవత్సరాలకు ఒకసారి ఈ మహాకుంభమేళ జరుగుతుంది కాబట్టి పార్టిసిపేట్ చేయడం మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం. జీవితంలో ఒక్కసారే వస్తుంది ఇలాంటి అవకాశం, ఎందుకంటే 144 ఏళ్లకు వచ్చిన మహాకుంభమేళ కాబట్టి. సో మీరు ఎంత సంతోషంగా ఉన్నారు? చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ రావడమే ఒక అదృష్టంగా భావిస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రావడం. అంటే ఆ దేవుడే పిలిచాడని నమ్ముతారా? యాక్చువల్గా దేవుడే పిలిచాడు, దేవుడికే పిలిచాడని మేము భావిస్తున్నాము. దేవుడే పిలిచాడు, దేవుని పిలబట్టే వచ్చింది ఇక్కడికి. అందరూ రండి, అందరం స్నానం చేయండి. ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు. దొరకదండి అసలు. అందరూ రండి. బాగుంది ఇక్కడ. సూపర్ గా ఉంది. సో సనాతన ధర్మాన్ని కాపాడాలి అని చెప్పి ఏపీలో చెప్తూ ఉన్నారు డిప్యూటీ సీఎం, ఇట్లా సీఎం వీళ్ళందరూ కూడా. సో సనాతన ధర్మాన్ని నిలబెట్టేలాగా, గర్వించేలాగా ఈ మహాకుంభమేళా ఉంది అంటున్నారు. మీరేమంటారు? ఉందండి, 100% ఉంది. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నది ఎగ్జాక్ట్ గా ఒక 130 crores అనుకుంటే, దాదాపు మన భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో 60% మంది, 60 కోట్లకు పైగా మంది ఇక్కడికి దర్శనానికి వచ్చారు. సనాతన ధర్మం 100% నిలబడుతుంది. రామధర్మం అయినా ఇక్కడ ఈ రామరాజ్యం అనేది కంపల్సరీ నిలబడుతుంది. సరే ఇక్కడ యూపీ గవర్నమెంట్ అయినా సరే, ఇక్కడ ఉన్న వసతులైనా సరే, అన్ని విధాలుగా మన హిందువులకి కానీ అంటే వేరే వాళ్ళు హిందువులనే కాదు, అంటే వేరే రిలీజియన్ నుంచి కూడా వస్తున్నారు. వాళ్ళకి కూడా అన్ని వసతులు సౌకర్యార్థం అన్ని మంచిగానే ఉన్నాయి. ఇక్కడ ఎవరు అన్ని రకాలుగా సౌకర్యాలు బాగానే ఉన్నాయి. ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. మన హిందూ ధర్మం అయితే 100% నిలబడుతుందండి. అన్ని రాష్ట్రాల వారిని, అన్ని భాషల వారిని ఒకే చోట కలిపేదే హిందూ ధర్మం మహాకుంభమేళ. చాలా బాగుందండి. ప్రయాగరాజ్ ప్రయాణం బాగా జరిగింది. స్నానాలు కూడా బాగా జరిగినాయి. జనాలు అందరూ తొక్కిసలాటలు జరుగుతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి. అటువంటిది ఏం ప్రాబ్లం లేదండి. ఇక్కడ అంతా చాలా బాగుంది, పీస్ఫుల్ గాను. ఎవరికాలో సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా రావచ్చు. कुंभ का मेला शिवराज जी योगी जी ने और मोदी जी ने बढ़िया किया काम, और बहुत बढ़िया काम किया. हमने 11 डुबकी लगाई है शुरू में से, और जितनी भी जनता आ रही है और अच्छी अवस्था हो रही है. और ब्राह्मण का जितनी भी जनता की अच्छी अवस्था हो रही है, कोई कमी नहीं आ रही है भंडारा में. और जो भी लोग आ रहे हैं कुर्सी से आ रहे हैं, कुर्सी से ना आ रहे हैं. 2 डुबकिया से ज्यादा नहीं लगानी चाहिए क्योंकि ज्यादा भीड़ है. बीजेपी गवर्नमेंट का अध्यक्ष बीजेपी प्रदेश में है, और हमारे अच्छा कार्यक्रम हो रहा है. शिवराज मोदी जी ने और योगी ने अच्छा काम किया, और उसके धन्यवाद चाहते हैं. రైట్, అది. సో మొత్తంగా ఈ మహాకుంభమేళాలో రావటం, అలాగే పుణ్యస్నానం ఆచరించి పునీతుల మయానం కూడా సంతోషంగా ఉందని కూడా వాళ్ళందరూ చెప్పడం చూస్తూ ఉన్నాము. మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ప్రయాగ్రాజ్ వచ్చినటువంటి విదేశీ భక్తులు ఏమంటున్నారు, వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ప్రయాగ్రాజ్ నుంచి మరిన్ని వివరాలు సౌజన్య అందిస్తారు. కుంభమేళా 2025 ఇంకా 3 రోజుల్లో ముగిపోతోంది. సో ఈ 3 రోజులే మిగిలి ఉండడంతో భక్తుల సంఖ్య అయితే విపరీతంగా కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తున్నారు. అయితే దేశం నలుమూల నుంచే కాదు, విదేశాల నుంచి కూడా విదేశీయులు ఇక్కడికి రావడం మనం చూస్తున్నాము. నాతో పాటు 2 విదేశీయులు ఉన్నారు. సో వారితో మాట్లాడదాము. హాయ్. Hi, so great to be here. థ్యాంక్ యూ. అండ్ యూర్ ఫ్రమ్? I'm American, but I live in Israel. ఓ ఓకే. అండ్ యూ? I'm Danny from Israel. ఓకే. సో యూ బోత్? We are both coming from Israel. My husband and I are here at the Kumbh Mela. Okay. Very excited. So, can you share your experience about the tradition and culture over here? I'll let you go. So we actually met in Kumbh Mela in Haridwar 2010, so it's our second Mela. Oh. And it's really fun but more crowded than usual. Great. So, did you take your holy dip in Triveni Sangamam? No, but we are actually on our way now to take the holy dip. Oh, you're going to take holy dip? Yes. Okay. So, this is your second trip, right, to India? No. Not to India, to the Kumbh Mela. We met in Haridwar in 2010 at the Kumbh Mela. Okay. And we're here celebrating our anniversary 15 years later at the Kumbh Mela. Oh, that's great. That's great. Yes. So, how all the people receiving you here? Like celebrities, they want to photograph with us all the time. We are not used to so much attention. Exactly. So they always come to you and taking selfies with you. Yes, very friendly, very open. Very friendly, very open. So you're happy with Indian people? Yes, I love India. We've been to many places in India together. For example, Which are they? we came to Kerala 2 years ago. We've been to the Kumbh Mela. Rishikesh. We've been to Rishikesh. We've been all over the country. We love this country. Okay. So can you say shlokas or devotional songs from India? Shlokas. Oh no, I don't know any. Do you? And you? I know, but I don't like to sing in public.
That's okay, sir. One line or two lines. You can write, please. Okay, it's okay. Okay. Jai Shri Ram, can you say that? Jai Shri Ram. Jai Shri Hari Ganga. Hara Hara Ganga. Hari Hari Ganga. థ్యాంక్ యూ సో మచ్. రైట్, అది సో వాళ్ళు ఇది సెకండ్ కుంభమేళా వాళ్ళు ఇక్కడికి రావటం. ఇండియాకి ఎన్నోసార్లు వస్తూ ఉన్నాం మేము, చాలా ప్లేసెస్ కూడా వెళ్ళామని చెప్పి సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు.